ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో వసంతోత్సవ వైభవం. స్వర్ణ రథంపై కళ్యాణ వెంకన్న దర్శనం. సనాతన హిందూ ధర్మ పరిరక్షణే టీటీడీ ధ్యేయం. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 12న శుభప్రదం ప్రారంభం. అంగరంగ వైభవంగా శ్రీ వేదనారాయణుడి బ్రహ్మోత్సవం. రథంపై స్వామివారి తిరువీధి విహారం. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుండి విచ్చేస్తున్న భక్తులకు సులభంగా సావధానంగా శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. భక్తుల ఆదరణకు నోచుకున్న ఈ కార్యక్రమంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. మే 12వ తేదీ మంగళవారం 7,600 టికెట్లు. మే 13వ తేదీ బుధవారం 8,500 టికెట్లు. మే 14వ తేదీ గురువారం 8,188 టికెట్లు. మే 15వ తేదీ శుక్రవారం 9,257 టికెట్లు. మే 16వ తేదీ శనివారం 6,864 టికెట్లు. మే 17వ తేదీ ఆదివారం 9,945 టికెట్లు. మే 18వ తేదీ సోమవారం 11,272 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. నిత్య కళ్యాణపురంగా విరాజిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన ఆదివారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ఆలయంలోని కళ్యాణోత్సవ మంటపంలో కొలువు తీర్చి సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకన్న స్వర్ణ రథోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యకులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తితో పాటు భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగుతూ ఆధ్యాత్మిక పారవస్యానికి లోనయ్యారు. సనాతన హైందవ సంస్కృతి హిందూ ధర్మాన్ని చిన్నారులకు చేరువ చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా శుభప్రదం కార్యక్రమాన్ని ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తోందని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ శ్రీ పోలా భాస్కర్ వెల్లడించారు. ఆదివారం ఉదయం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో జేఈఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని 60 కేంద్రాల్లో 30,000 మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా జేఈఓ చెప్పారు. శుభప్రదం కోసం 5 కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. దేవతామూర్తుల చరిత్ర, వేదాల సారం తెలియజేసే పుస్తకాలను శిక్షణలో భాగంగా అందజేయనున్నట్లు జేఈఓ వెల్లడించారు. సనాతన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి విలువల్ని అట్లాగే మానవీయ విలువల్ని ఒక శిక్షణా శిబిరం ద్వారా వారం పాటు
అందజేయాలనే ఉద్దేశంతో రూపొందించబడింది. మొట్టమొదట 2012లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దాదాపు 3200 మంది పాల్పంచుకున్నారు. ఆ తర్వాత 2013లో ఈ కార్యక్రమం 5000కి పెరిగింది. 2014లో ఎక్కువ ప్రచారం చేసి అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వర గారి ఆధ్వర్యంలో ఒక కర్టన్ రైజర్ ప్రోగ్రాంని ఏర్పాటు చేసినందువల్ల గణనీయంగా సంఖ్య పెరిగింది. అందుగురించే 2014లో 30,000 మంది పైచీలకు దరఖాస్తులు పెట్టుకుంటే 19,876 మంది శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు ఈ 2015 సంవత్సరంలో మళ్ళా ఈ కార్యక్రమాన్ని 12వ తారీఖు నుంచి ప్రారంభించి 19వ తారీఖు వరకు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సంవత్సరం అనూహ్యంగా స్పందన వచ్చింది. 62,738 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లలో 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారు. అయితే 2014లో దాదాపు 20,000 మందికి శిక్షణ ఇచ్చాం కాబట్టి 2015 సంవత్సరంలో ఒక 1/3 ఎన్హాన్స్ చేసి టార్గెట్ని 30,000గా ఫిక్స్ చేసుకుని ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. మరి అనూహ్యంగా దాదాపు 63,000 దరఖాస్తులు వచ్చిన దానివల్ల క్షుణ్ణంగా పరిశీలించి అంతమందికి ఇప్పుడు ఒకేసారి శిక్షణ ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఈ సంవత్సరం 9, 10 తరగతి చదువుతున్నటువంటి పిల్లలకి టార్గెట్ చేసి దాదాపు 30,000 మందిని కవర్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. 8వ తరగతి వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళని ఈ కన్స్ట్రెంట్స్ దృష్ట్యా ఈసారి వాళ్ళకి విస్మరించడం జరిగింది. సమావేశంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రత్యేక అధికారి శ్రీ ధనంజయులు, ధార్మిక విజ్ఞాన పరీక్షల ప్రత్యేక అధికారి ఆచార్య జి దామోదర్ నాయుడు, టీటీడీ ఏపీఆర్ఓ నీలిమ, డీపీపీ కోఆర్డినేటర్ సాయిరాం పాల్గొన్నారు. తిరుపతి తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జాతరలో భాగంగా భక్తులు ఒక్కో రోజు ఒక్కో వేషంతో గంగమ్మ తల్లిని దర్శించుకుని పొంగళ్లు సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆదివారం భక్తులు మాతంగి వేషంతో గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి సోదరిగా ప్రసిద్ది చెందిన గంగమ్మను భక్తులు మాతంగి వేషంలో దర్శించుకున్నారు. ఈ వేషంలో తలకు పసుపు గుడ్డను జడలా కట్టి కొప్పుముడి వేసి దానికి మల్లెమాలను చుడతారు. శరీరమంతా గంధం పూసుకుని ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని మొక్కులు తీర్చుకుంటారు. మాతంగి వేషధార భక్తులతో పాటు ఇతర వేషాల్లో కూడా అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఎలో ఎలేలో గంగమ్మ తల్లి తానే తందానే తిరుపతి తల్లి, ఎలో ఎలేలో గంగమ్మ తల్లి తానే తందానే తిరుపతి తల్లి, ఎలో ఎలేలో గంగమ్మ తల్లి తానే తందానే తిరుపతి తల్లి, ఎలో ఎలేలో గంగమ్మ తల్లి తానే తందానే తిరుపతి తల్లి. ఆర్తితోన వచ్చినాను ఆదరించుమా, మాకు వేరు దిక్కు ఎవరు లేరు నీవే దిక్కమ్మా. ఆర్తితోన వచ్చినాను ఆదరించుమా, మాకు వేరే దిక్కు ఎవరు లేరు నీవే దిక్కమ్మా, మాకు నీవే దిక్కమ్మా. ఎలు ఎలేలో గంగమ్మ తల్లి తానే తందానే తిరుపతి తల్లి, ఎలు ఎలేలో గంగమ్మ తల్లి తానే తందానే తిరుపతి తల్లి.
పులిదండం పెట్టేమో పరమేశ్వరి, నీవు పరవశించి వేగరావే విశ్వేశ్వరి. పులిదండం పెట్టేమో పరమేశ్వరి, నీవు పరవశించి వేగరావే విశ్వేశ్వరి, అమ్మా విశ్వేశ్వరి. ఏలో ఎలేలో గంగమ్మ తల్లి, తానే తందానే తిరుపతి తల్లి. ఏలో ఎలేలో గంగమ్మ తల్లి, తానే తందానే తిరుపతి తల్లి. రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్ ను రాష్ట పురపాలక శాఖ మంత్రి శ్రీ నారాయణ ఆదివారం సందర్శించారు. పుష్కర ఘాట్ లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. తరువాత రాజమండ్రి నగర వీధుల్లో పారిశుద్ధ్య పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకుని పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా నాగలాపురం శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా స్వామివారు రథోత్సవంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సుగంధ భరిత పుష్పాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా కొలువు తీరిన శ్రీ వేదనారాయణుడు రథంపై ఆసీనులై పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. గోవిందనామ స్మరణలతో భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి నీదటము. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి నీదటము. వీధి వీధి వాడే వాడే వీడి వీడే చలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి నీదటను. కర్నూలు జిల్లా నంద్యాలలోని పంచముఖి ఆంజనేయ స్వామివారి ఆలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ముందుగా మూలమూర్తులకు విశేష పూజలు, అర్చనలు చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ శివపార్వతుల కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయం. సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తరింపజేసే ఉద్దేశ్యంతో గోవింద కళ్యాణాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా సీతంపేట గిరిజన ప్రాంతంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజన గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గోవిందనామ స్మరణ చేస్తూ కళ్యాణాన్ని తిలకించి పులకించారు. చిత్తూరు నగరంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ చక్రతాళ్వార్కు విశేష అభిషేక హోమాలను నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ మూలమూర్తులకు నిత్య కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం వేద పండితులు శాస్త్రోక్తంగా సుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీ సుదర్శన స్వామివారి మూలమూర్తికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి పుష్పాలతో, సుదర్శనాష్టకాలతో తులసి పూజలు చేశారు. అనంతరం మహాకుంభహారతి సమర్పించారు. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి. జాడతోడనిచ్చలును సమర్పయామి.
అలరు విశ్వాత్మకునకు ఆహనమిదే. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక ఉత్సవాలలో భాగంగా వేద పండితులచే సుదర్శన మహాయాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ముందుగా మూలమూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ యాగంలో భాగంగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. చిత్తూరు నగరంలోని పీసీఆర్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మచే హనుమత్ కథాసుధ అనే అంశంపై ప్రవచన కార్యక్రమం ప్రారంభమైంది. వారం రోజుల పాటు జరగనున్న ఈ ప్రవచన కార్యక్రమంలో హనుమంతుని జనన విశేషాలతో పాటు గురుభక్తి, సూర్యోపాసనలను ఆయన వివరించారు. విశాఖ మహానగరంలో శ్రీనివాసుని కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఇక్కడి కొత్త రోడ్డులోని ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను వేదికపై ఆసీనులను చేసి షోడశోపచార పూజలు చేశారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ వంటి కళ్యాణ ఘట్టాలను భక్తజనరంజకంగా చేశారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవిందనామ స్మరణలతో పునీతులయ్యారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. కరీంనగర్ జిల్లాలోని ముఖరంపురలో గల శ్రీ సంతోషిమాత హనుమాన్ దేవాలయంలో హనుమంతునికి పంచామృత విశేష అభిషేకాలను నిర్వహించారు. హనుమాన్ దీక్ష చేపట్టిన భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అంజనాతనయుడైన హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడై. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారికి వసంతోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి వేదోక్తంగా వసంతోత్సవం, ముంజల్ సేవ, కన్నుల పండుగ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు. నారాయణ నిన్ను నమ్మిన నాకును మేరతో నీ పాదమే గతి గలిగే. నారాయణ నిన్ను నమ్మిన నాకును మేరతో నీ పాదమే గతి గలిగే. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి రోజు ఆలయంలో స్వామివారికి ఏకాంత సేవను వైభవంగా నిర్వహించారు. స్వామివారిని శేషవాహనంపై ఆసీనులను చేసి భక్తులకు దర్శనానికి అనుమతించారు. చిత్తూరు నగరం డి వెంగనపల్లి గ్రామంలోని శ్రీరామ భజన మందిరంలో నూతనంగా తయారు చేసిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్లకు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాములకు అర్చకులు మనోరంజకంగా కళ్యాణాన్ని నిర్వహించారు. వేదోక్తంగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు మంగళహారతులు సమర్పించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.
ఒంగోలు నగరంలోని గద్దలగుంటపాలెంలో వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని పలు రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణాన్ని వైభవోపేతంగా జరిపారు. కార్యక్రమంలో గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శుభప్రదం శిక్షణా తరగతులు శ్రీకాకుళం జిల్లాలోని 2 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని శిక్షణ పొందనున్నారు. ఇందుకు సంబంధించి ఏడ్చర్ల మండలంలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో బోధకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దుబాయ్లోని ఎమిరేట్స్ ఇంగ్లీష్ పాఠశాలలో రుద్రహోమ సహిత మహాన్యాసపూర్వక శతాభిషేకం శ్రీ పార్వతీ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. దుబాయ్లోని తెలుగు వారందరూ కలిసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. సుమారు 2,000 మంది దంపతులు పాల్గొన్న ఈ కళ్యాణోత్సవంలో రుద్రం, అభిషేకం తదితర కార్యక్రమాలను వైభవంగా జరిపారు. కళ్యాణోత్సవం అనంతరం చిన్నారుల సంగీత కచేరీ ఆద్యంతం అలరించింది. అనంతరం చిన్నారుల సంగీత కచేరీ ఆద్యంతం అలరించింది. తిరుపతి పుణ్యక్షేత్రంలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం సాయంత్రం సత్కథ కార్యక్రమం వైభవంగా ముగిసింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి మాసం 2వ శని ఆదివారాల్లో సత్కథ పేరిట పురాణ ఇతిహాసాల సారాంశాన్ని ప్రవచన రూపంలో అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం ప్రముఖ పండితులు మొవ్వ వృషాద్రిపతి శరణాగత రక్షణ ఫలం అనే అంశంపై రమణీయంగా ప్రవచించారు. వ్యాస మహర్షి రచించిన భారతీయ దాంపత్య జీవన విధానం గురించి వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ధార్మిక విజ్ఞాన పరీక్షల ప్రత్యేక అధికారి ఆచార్య జి దామోదర్ నాయుడు, తిరుపతి పుర ప్రజలు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. శ్రీనివాస మంగాపురంలో వసంతోత్సవ వైభవం, స్వర్ణ రథంపై కళ్యాణ వెంకన్న దర్శనం. సనాతన హిందూ ధర్మ పరిరక్షణే టీటీడీ ధ్యేయం, తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 12న శుభప్రదం ప్రారంభం. అంగరంగ వైభవంగా శ్రీ వేదనారాయణుడి బ్రహ్మోత్సవం, రథంపై స్వామివారి తిరువీధి విహారం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.